హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు చామగడ్డ ఫ్రై చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చామగడ్డలు, తాలింపు పొడి అండి ఇది, అంటే మనం తినే శనగపప్పు, ఎండుమిర్చి, తెల్లగడ్డ, జీలకర్ర అండి. స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం ఈ చామగడ్డలను బాగా ఉడకబెట్టుకోవాలండి. చూడండి, చామగడ్డల్ని ఇట్లా బాగా నీట్గా కడిగేసి ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి. ఇట్లాగా ఇప్పుడు ఉడికిపోయినాయండి చామగడ్డలు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నేను చామగడ్డ పక్కన పెట్టుకొని దానికి కావాల్సిన పొడి వేసుకుంటున్నానండి. ఇది తినే శనగపప్పు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎండుమిర్చి అండి. ఈ పొడి చాలా బాగుంటుందండి. మనం దానికి తాలింపులో వేసుకుంటే ఈ పొడి చామగడ్డకి ఇది మిక్సీకి వేసేసుకొని ఇప్పుడు మనం చూడండి ఇట్లా వేసుకుంటే చాలండి పొడి. మనం చామగడ్డలు తింటే మనకి చాలా మంచిదండి. మనం ఉల్లగడ్డలు తింటాం కదండి, దాది కొంతమందికి ఒళ్ళు నొప్పులు అట్లాంటివి వస్తాయి. ఈ చామగడ్డ వల్ల దాంట్లో జిగురు పదార్థం కాబట్టి ఇది ఏ వయసు వాళ్ళు తిన్నా చాలా ఆరోగ్యం. ఇప్పుడు మనం దీన్ని ఇట్లాగా తిరగమాత పెట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, తెల్లగడ్డ, ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అన్నీ దోరగా వేగిపోవాలండి. దోరగా వేగినాక ఈ చామగడ్డలు మనము ఉడకబెట్టుకొని తోలు తీసి పెట్టుకున్నాం కదండి, ఇవి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకున్నా చాలండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు కొంచెం సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని మనం దీంట్లో కారం వేయక్కర్లేదండి. మనం ఎండుమిర్చి చేస్తాం కదండి, దాంట్లో అది సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయండి. కొంచెంసేపు మూత పెట్టుకొని మనం అట్లాగా 1 నిమిషం అట్లా ఉండాక తీసేసి చాలండి, ఈ మాత్రం ఎగితే చాలు. ఈ చామగడ్డ ఫ్రై మనము పప్పులో, రసంలో కాకుండా మనం ఇట్లాగా తాలింపుతోనే కూడా తినచ్చండి. చాలా మంచిది ఇది ఒంటికి. ఇప్పుడు తిరగమాత పొడి వేసేసానండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే బాగా మా ఇంట్లో ఇట్లా చేస్తే బాగా తింటారు చామగడ్డ ఫ్రైని. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, చామగడ్డ ఫ్రై చాలా బాగా రెడీ అయిపోయింది. అంతేనండి. పొడి వేసాక 1 నిమిషం మనము అట్లా మూత పెట్టుకొని సన్న మంట మీద పెట్టుకుంటే ఆ పొడి అంతా ఈ చామగడ్డకి పట్టేస్తుంది. ఇప్పుడు మనము దీంతో ఇట్లాగే రైస్లో కలుపుకొని తినచ్చు, లేదంటే రసంలో, పప్పులో కూడా ఇది ఒక తాలింపు నంచుకొని తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్టీ చామగడ్డ ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.